నిషి, నిజంగానే చెప్తున్నానే, అసలు నా ఫోన్లో ఆ మెసేజెస్ ఎలా వచ్చాయో నాకు తెలీదు. అయినా అసలు నా దగ్గర సోనీ నంబరే లేదు. నువ్వు జగదాత్రికి దగ్గరవడం ఇష్టం లేక ఇదంతా ఎవరో చేస్తున్నట్టుంది. ఒక్కసారి ఆలోచించు. నీకు దగ్గర అవ్వడానికి, నువ్వు నన్ను అక్క అని ఒప్పుకోవడానికి నేను మాత్రం ఇలాంటి పని చేయగలనా? అమ్మి, మాటలతో మోసం చేస్తా ఉండారు, చూసుకో అమ్మి. అది కాదు నిషి. మేడం, జగదాత్రి నంబర్ నుంచి కాల్ వస్తుంది మేడం. నా గెస్ కరెక్ట్ అయితే నిషిక కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేస్తున్నట్టుంది. నువ్వు లిఫ్ట్ చేసి జగదాత్రితో మాట్లాడినట్టు నేను చెప్పింది చెప్పే. సరే మేడం. హలో జగదాత్రి మేడం. జగదాత్రి మేడం. జగదాత్రి మేడం. ఏంటి మేడం, డబ్బుల గురించి అడిగితే ఏం రిప్లై ఇవ్వలేదు? మీరు అడిగినట్టే యువరాజ్ సార్కి దగ్గర అయ్యి నిషిక మేడంని పూర్తిగా నమ్మేలా చేస్తాను. మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను కదా మేడం. అయినా నిషిక మేడంని చూస్తేనే కొంచెం బాధేసింది మేడం. మీరిస్తానన్న అమౌంట్కి సొంత చెల్లికి మీరు అన్యాయం చేస్తున్నారని తెలిసినా నేనేం చేయలేకపోయా. నిషి, సోనీ అబద్ధం చెప్తుంది. కావాలంటే నేను ఇప్పుడే మాట్లాడతాను. నిజంగా నేనేం చేయలేదు నిషి. నీ కాపురాన్ని నేను కూల్చాలని ఎలా అనుకుంటానే, నేనది ప్రూవ్ చేస్తాను నిషి. నిజం నిషి. నిషి, అమ్మయ్య, నా ప్రాణం కాపాడిన దేవతవి అనుకున్నాను కదే. నా వెనకే ఉండి ఇదంతా నడిపించి నా కాపురాన్ని కూల్చే దయ్యానివని అస్సలు తెలుసుకోలేకపోయాను. అది కాదే. మాట్లాడుకో. మీ అమ్మ సొంత మనుషుల్ని నమ్మించి మోసం చేసింది. నీది అదే రక్తం కదే. అందుకే కదా నిన్ను చిన్నప్పటి నుంచి దూరం పెట్టాము. ఒక్కసారి నమ్మినందుకు ఎంత మోసం చేశావే. సొంత చెల్లెలి కాపురాన్ని కూల్చాలనుకున్నావే. నువ్వు అసలు మనిషివేనా? నిషి, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానే, నిజంగా నేనైతే ఏం చేయలేదు. కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నా ఇంకా నీ ప్రమాణాలు ఎలా నమ్మమంటావు? అయినా నీలాంటి దాన్ని నమ్మినందుకు నాకిలా జరగాల్సిందేనే. అంతా నా తప్పే. అమ్మా నిష్క, ఆ మెసేజ్లు ఎందుకలా ఉన్నాయో, ఆ అమ్మాయి ఎందుకలా మాట్లాడిందో నాకు తెలియదు, కానీ జగదాత్రి మాత్రం ఇలాంటి పాపిష్టి పని ఎప్పటికీ చేయదని మాత్రం తెలుసు. ఈయనొకడు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది నిష్క. జగదాత్రి నిన్ను యువరాజ్ని దూరం చేయాలని ఎప్పటికీ అనుకోదు. నేను దీన్ని నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పుదినా. మా అత్తయ్య దీని తల్లిని, మా అమ్మ దీన్ని ఎందుకంతలా అసహించుకునేవాళ్ళో, ఎందుకంత దూరం పెట్టేవాళ్ళో నాకిప్పుడే అర్థమైంది వదినా. నీ మొగుణ్ణి ఈ ఇంటి వారసుని చేసి నువ్వు ఈ ఇంటి కోడలవ్వటానికి నన్ను నా భర్తకి దూరం చేయాలనుకున్నావు కదా. నిన్ను ఇక నుంచి ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా ఉండనివ్వని. ఈ ఇంట్లో నుంచి నీ అంతట నువ్వే బయటికి పోయేలా చెయ్యకపోతే నా పేరు నిషికాని కాదు.
చూసుకో. నిషి నిషి అమ్మ జగదాత్రి, నువ్వే తప్పు చేయలేదని మాకు తెలుసు, కానీ నిజం నిరూపించుకుంటే తప్ప నిషిక గుండెల్లో మొదలైన మంట చల్లారదు. చిచే హలో జగదాత్రి మేడం, మీరు అడిగినట్టే యువరాజ్ సార్కి దగ్గరయ్యి నిషిక మేడంని పూర్తిగా నమ్మేలా చేశాను. మీరు చెప్పినట్టు చేశాను కదా మేడం. నా ప్రాణం కాపాడిన దేవతవి అనుకున్నాను కదే. నా వెనకే ఉండి ఇదంతా నడిపించి నా కాపురాన్ని కూల్చి దయ్యాన్ని పని అస్సలు తెలుసుకోలేకపోయాను. ఒక్కసారి నమ్మినందుకు ఎంత మోసం చేసావే. దాత్రి, పర్లేదు కేదార్, నేనేం బాధపడడం లేదు. ఇలా అవుతుందని నేను ప్రిపేర్డ్గానే ఉన్నాను. అయినా నా లైఫ్లో అంత హ్యాపీనెస్ ఎక్కువ రోజులు ఉండదని, నిషికకి నాకు మళ్ళీ మనస్పర్ధలు వస్తాయని నేను ముందే చెప్పాను కదా. నిషి నన్ను తిట్టడం కొట్టడం నాకేం కొత్త కాదు కేదార్. కానీ ఇన్ని రోజులు నిద్ర లేవగానే నిషిక అక్క అక్క అని నా చుట్టూ తిరగడం అలవాటైపోయింది కదా. మళ్ళీ రేపటి నుంచి నన్ను చూడగానే అసహించుకుంటుంది. నా మీద పీకల వరకు కోపంలో ఉంటుంది. నా బాగు కోసం పూజలు చేసిన మనిషి రేపటి నుంచి నా నాశనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ దేవుడికే నా బాధలు చూసి పాపం అనిపించి నిషి మనసు మార్చడం చెప్పావు కదా. మరిప్పుడు నేనేం చేశానని కోపంతో నిషిక మనసు మళ్ళీ మార్చేశాడు. నువ్వేం చేయలేదు దాత్రి. చేసింది ఆ దివ్యాంకనే. నిషిక తన వైపు ఉంటేనే తన ఇంట్లోకి ఎంట్రీ ఉంటుంది, అక్కకి దగ్గరగా ఉండగలదు. ఎప్పుడైతే సోనీ ఇంట్లో నిషి దివ్యాంకని చూసిందో ఇక నిషి తనని లైఫ్లో నమ్మదు అని అర్థమైపోయి ఉంటుంది. అందుకే ఇలా ప్లాన్ చేసి సోనీ వెనకున్న మనిషి నువ్వేనని నిషిని నమ్మేలా చేసింది. ప్లాన్ చేసింది దివ్యాంకనే అయినా ఇంట్లో ఉండి దివ్యాంకకి హెల్ప్ చేసింది అత్తయ్య గారే కదా కేదార్. అయినా కొడుకు కాపురాన్ని కూల్చేస్తున్నా ఆ దివ్యాంక నమ్మిన అత్తయ్య గారు నన్నెందుకు నమ్మలేకపోయింది? ఒక క్రిమినల్ని నమ్ముతున్నారు కేదార్ వాళ్ళు. అందులో కొంచెం నమ్మకం కూడా నా మీద వాళ్ళకి లేదా అని బాధగా ఉంది.